జనచైతన్య వేదిక ఛానల్ ప్రేక్షకులకు 250 సంవత్సరాల అమెరికా స్వాతంత్ర ఉద్యమాన్ని మీ ముందుంచడానికి ప్రయత్నం చేస్తాను. 1776 జూలై 4వ తేదీ మొదటిసారిగా బ్రిటన్ నుండి అమెరికాలో ఉన్న 13 వలస రాజ్యాలని విముక్తి చేసుకొని ఒక స్వాతంత్ర ప్రకటన చేయటం జరిగింది. అమెరికా జాతి పితగా ఉన్న జార్జ్ వాషింగ్టన్ నేతృత్వంలో స్వాతంత్ర ఉద్యమం ఊపందుకొని బ్రిటిష్ పాలన నుండి విముక్తి పొందింది. 1776కు ముందు కేవలం 13 వలస రాజ్యాలు ఉంటే ఈరోజు అది 50 రాష్ట్రాలకి విస్తరించింది. కొన్ని ప్రాంతాలని రష్యా నుండి, స్పెయిన్ నుండి కొనుక్కోవటం, కొన్ని ప్రాంతాలను మెక్సికోతో యుద్ధం చేసి పొందటం, ఇట్లా రకరకాల ప్రయత్నాలతో 1776 నుంచి 1900 సంవత్సరం వచ్చే నాటికి అమెరికా మరింత బలపడింది. అమెరికాలో దక్షిణాది రాష్ట్రాలు, ఉత్తరాది రాష్ట్రాలుగా రెండుగా చీలిపోయిన పరిస్థితిని మనం గమనించాలి. దక్షిణాది రాష్ట్రాలన్నీ వ్యవసాయక రాష్ట్రాలు, వ్యవసాయ అభివృద్ధి చెందాలని ప్రయత్నించే రాష్ట్రాలు. ఉత్తరాది రాష్ట్రాలన్నీ పరిశ్రమలు అభివృద్ధి చెంది పారిశ్రామికీకరణ వేగంగా ముందుకెళ్తున్న రాష్ట్రాలు. బానిస వ్యవస్థ వ్యవసాయ రంగానికి అవసరం, బానిసలు ఉండాలి అని కోరుకుంటున్న దాదాపు 13 రాష్ట్రాలు దక్షిణాదిలో ఉన్నాయి. ఉత్తరాదిలో ఉన్న రాష్ట్రాలన్నీ బానిస వ్యవస్థ పరిశ్రమల అభివృద్ధికి ఆటంకంగా ఉంటాయి. ప్రతి కార్మికుడు నైపుణ్యం కలిగి ఉండాలి, స్వేచ్ఛ కలిగి ఉండాలి, అప్పుడే పరిశ్రమల అభివృద్ధి చెందుతాయని భావించే పరిస్థితి ఉంది. ఈ సందర్భంలో అబ్రహం లింకన్ ఉత్తరాది రాష్ట్రాలకి నాయకత్వం వహించి ఒక సమైక్యను ఏర్పాటు చేసుకొని, ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేసుకొని అంతర్యుద్ధానికి పూనుకున్నాడు. ఆ అంతర్యుద్ధంలో అంటే ఉత్తరాది రాష్ట్రాలు, దక్షిణాది రాష్ట్రాల ప్రజల మధ్య జరిగిన యుద్ధంలో దాదాపు 6 లక్షల మంది చనిపోయారు. ఇది అమెరికా చరిత్రలో అత్యధిక మంది చనిపోయిన సంఘటన. ఆ అనంతరం బానిస వ్యవస్థని రద్దు చేశారు. బానిసగా ఉండటం అనేది తప్పని చట్టం తీసుకొచ్చారు. నల్లజాతీయులు, తెల్లజాతీయుల మధ్య ఉన్న వివక్షతని గణనీయంగా తగ్గించడానికి ప్రయత్నం చేశారు. ఈరోజు అమెరికా ఇంత వేగంగా అభివృద్ధి కావటానికి ఒక 7 మంది అమెరికా అధ్యక్షులను మనం గుర్తుపెట్టుకోవాలి. మొదటగా జార్జ్ వాషింగ్టన్, అబ్రహం లింకన్, రూజ్వెల్ట్, కెనడీ, ఇలాంటి అనేక మంది నిజాయితీగా పనిచేసి దేశ అభివృద్ధి కోసం కృషి చేసిన మహనీయులు. కానీ ఇటీవల కాలంలో మంచి రాజకీయ నాయకులకు బదులు పారిశ్రామికవేత్తలే రాజకీయ నేతలుగా మారిన తర్వాత, ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్ లాంటి వాళ్ళు వచ్చిన తర్వాత అమెరికా యొక్క ప్రతిష్ట ప్రపంచ స్థాయిలో దిగజారిపోయింది. లాభాల కోసం, కుటుంబ లాభాల కోసం యుద్ధాలు ప్రకటించటం, ఇతర దేశాలపై దాడులు చేయటం, ఇవి నిత్యకృత్యమైన పరిస్థితి చూస్తున్నాం. 1783 నుండి 1853 మధ్య అమెరికా తన భూభాగాన్ని దాదాపు 3 రెట్లు పెంచుకుంది. కొన్ని ప్రాంతాలను కొనుక్కోవటం, కొన్ని ప్రాంతాలపై యుద్ధాలు చేసి ఆక్రమించటం, రకరకాల కారణాలతో చాలా వేగంగా అభివృద్ధి చెందింది. నేడు 50 రాష్ట్రాలతో కూడిన యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కొనసాగుతూ ఉంది. అమెరికా అభివృద్ధిలో, పురోగమనంలో, విస్తరించడంలో 3 యుద్ధాలు ప్రధాన పాత్ర పోషించాయి. 1898లో స్పెయిన్తో జరిగిన యుద్ధం, క్యూబాని ఆక్రమించుకొని క్యూబాని వలస దేశంగా కొనసాగిస్తున్న స్పెయిన్ నుండి క్యూబాని విముక్తి చేయటమే కాకుండా స్పెయిన్ ఆధ్వర్యంలో ఉన్న అనేక ప్రాంతాలని అమెరికా వశపరుచుకున్న పరిస్థితి స్పెయిన్ యుద్ధం ద్వారా జరిగింది. మొదటి ప్రపంచ యుద్ధం 1917లో ప్రారంభమైన 1914 నుంచి 1919 దాకా కొనసాగిన మొదటి ప్రపంచ యుద్ధంలో 1917లో అమెరికా కూడా ఆ యుద్ధంలో పాల్గొని చాలా విజయాల్ని సాధించింది. 1945లో కొనసాగుతూ ఉన్న రెండవ ప్రపంచ యుద్ధంలో అమెరికా చివరిలో పాల్గొంది.
జర్మనీని 1945 మేలో ఓడించి లొంగిపోయేటట్టుగా చేసుకుంది. 1945 ఆగస్టు 6-9 తేదీల్లో జపాన్ దేశంపై నాగసాకి, హిరోషిమా లాంటి ప్రాంతాల్లో అణుబాంబులను మొదటిసారిగా ప్రయోగించి అమెరికా యొక్క ఆధిపత్యాన్ని ప్రపంచానికి తెలియజేసింది. జపాన్ కూడా లొంగిపోయిన పరిస్థితి ఉంది. ఈ 3 యుద్ధాల్లో స్పెయిన్తో జరిగిన యుద్ధం కానీ, మొదటి ప్రపంచ యుద్ధం కానీ, రెండో ప్రపంచ యుద్ధం కానీ, ఈ 3 యుద్ధాల్లో అమెరికాకు వచ్చిన నష్టం చాలా స్వల్పం, కానీ ప్రయోజనాలు చాలా ఎక్కువగా వచ్చి ఒక అగ్రరాజ్యంగా, ప్రపంచాన్ని శాసించే రాజ్యంగా అభివృద్ధి చెందింది. అమెరికా మొదట మనం గమనిస్తే యూరోప్ దేశంలో ఉన్న అనేక అభివృద్ధి చెందిన దేశాలు వాళ్ళ నావికుల్ని ప్రోత్సహించి అమెరికాను కనుగొనటానికి పంపించిన పరిస్థితి. కొలంబస్ నావికుడు ఆయన సారథ్యంలో మొదటిసారిగా అమెరికాను కనుగొన్నాడు. కానీ అది అమెరికా అని తెలియదు, అది ఇండియా అనుకున్నాడు. అందుకనే అక్కడున్న ప్రజల్ని రెడ్ ఇండియన్స్గా ప్రకటించాడు. ఆనాడు ఒక 50 లక్షల మంది దాకా స్థానిక ప్రజలు అమెరికా ఖండం మొత్తం మీద ఉండేవాడు. ఆ స్థానిక ప్రజల్ని అణచడం, వాళ్ళని కొన్ని ప్రాంతాలకే పరిమితం చేయటం, కొంతమందిని సంహరించటం, రకరకాల కారణాలతో పూర్తిగా అమెరికాని యూరప్ దేశాలు వశపరుచుకున్నాయి. అమెరికో అనే అతను అమెరికాని కనుగొన్న తర్వాత ఆయన పేరుతో అమెరికా పిలువబడుతూ ఉంది. అమెరికా ప్రపంచంలో ఉన్న దాదాపు 200 దేశాల నుంచి మేధో సంపత్తిని, మేధస్సు గలవారిని, డాక్టర్లని, సైంటిస్టులని, సాఫ్ట్వేర్ ఇంజనీర్లని, రకరకాల వారి యొక్క అవసరాల కోసం వారందరినీ ఆహ్వానించింది. ఆ రకంగా ఈరోజు అమెరికా 35 కోట్ల జనాభాతో ప్రపంచంలో 3వ స్థానం కలిగి ఉంది. అదేవిధంగా భూభాగం, ప్రపంచ భూభాగంలో 4వ స్థానం భూభాగం అమెరికా కలిగి ఉంది. 98.33 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో అమెరికా కొనసాగుతూ ఉంది. ప్రపంచంలో కల్లా అత్యధిక స్థూల జాతీయ ఉత్పత్తి ఉన్న దేశం అమెరికా. దాదాపు 32.38 లక్షల కోట్ల డాలర్లు అమెరికా యొక్క స్థూల జాతీయ ఉత్పత్తిగా నేడు అమెరికా ప్రకటించింది. రెండో ప్రపంచ యుద్ధం అనంతరం ఐక్యరాజ్య సమితిని ఏర్పాటు చేయడంలో కానీ, ప్రపంచ బ్యాంక్ని ఏర్పాటు చేయడంలోనూ, IMFని ఏర్పాటు చేయడంలోనూ అమెరికా కీలక పాత్ర పోషించింది. కానీ ఈరోజు ఆ వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేసే ప్రయత్నంలో అమెరికా కొనసాగుతూ ఉంది. అమెరికాలో బానిసత్వానికి వ్యతిరేకంగా పోరాడిన అబ్రహం లింకన్ లాంటి వారి యొక్క త్యాగాలు ఈరోజు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. దాదాపు 6 లక్షల మంది వీర మరణం పొందిన తర్వాత, ఆ అంతర్యుద్ధంలో అంతమంది చనిపోయిన తర్వాత అమెరికాని ఏకతాటిపై తీసుకొచ్చిన వ్యక్తి అబ్రహం లింకన్. అమెరికా 13 వలస రాజ్యాలని ఐక్యం చేసి బ్రిటన్కి వ్యతిరేకంగా పోరాడి స్వాతంత్ర ఉద్యమాన్ని విజయవంతంగా నడిపి అమెరికాకి స్వాతంత్రం తెప్పించిన వ్యక్తి జార్జ్ వాషింగ్టన్. వారిని మనం గుర్తుంచుకోవాలి. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు వచ్చిన నోబెల్ బహుమతులను చూస్తే అందులో 40% నోబెల్ బహుమతులు ఒక అమెరికా దేశానికే దక్కాయి. దాదాపు 425 నోబెల్ బహుమతుల్ని పొందిన అతిపెద్ద దేశం అమెరికా. అదేవిధంగా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో అత్యధికంగా ఖర్చు పెడుతున్న దేశం అమెరికా. ప్రపంచంలో ఉన్న మొత్తం రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి జరుగుతున్న ఖర్చులో 30% ఖర్చు కేవలం అమెరికా మాత్రమే ఖర్చు పెడుతోంది. తద్వారా కొత్త ఆవిష్కరణలు, కొత్త పరిశోధనల ద్వారా అనేక ప్రయోగాలు విజయవంతమై ప్రజలకు ఉపయోగపడే మందులు కానీ, ప్రజలకు ఉపయోగపడే అనేక ఆవిష్కరణలు కానీ అమెరికా నుంచి చూడగలిగాం. ఒలింపిక్స్ గేమ్లో కూడా ప్రతిసారి అమెరికానే అగ్ర స్థానం కలిగి ఉంటుంది. ఇప్పటివరకు జరిగిన ఒలింపిక్స్ గేమ్స్లో 2760 మెడల్స్ని ఒక అమెరికా సాధించగలిగింది. అమెరికా ప్రపంచ ప్రజల దేశంగా కొనసాగాలి. అమెరికా వివక్షత లేని దేశంగా కొనసాగాలి. అమెరికాలో ఉన్న ఆయుధాలని, ముఖ్యంగా ఈ గన్ సంస్కృతిని విడనాడితే కానీ అక్కడున్న ప్రజలకి ఆ భయం పోయే పరిస్థితి ఉంది. కానీ అక్కడున్న రిపబ్లికన్ పార్టీ ఆ గన్ కల్చర్ని
పూర్తిగా తొలగించడానికి సిద్ధంగా లేదు. డెమోక్రాట్ పార్టీ కొంతవరకు గన్ కల్చర్ని నియంత్రించాలని, తగ్గించాలని ప్రయత్నం చేస్తుంది. అమాయకులు చాలామంది విద్యార్థులు అమాయకులు బలవుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. కొంతమంది మానసికంగా అనేక ఇబ్బందులకు ఎదుర్కొన్న వాడు తుపాకు పట్టుకొని విచక్షణారహితంగా చంపేస్తున్న పరిస్థితిని చూస్తున్నాం. ఇది పోవాలంటే ఆ గన్ సంస్కృతిని పోగొట్టాలి. అదేవిధంగా అమెరికాలో జరుగుతున్న వ్యాపారంలో ఒక పెద్ద వ్యాపారం ఆయుధ వ్యాపారం. ఈ ఆయుధ వ్యాపారాన్ని ఆ వ్యాపారస్తులు డెమోక్రటిక్ పార్టీకి, రిపబ్లికన్ పార్టీకి ఫండ్స్ ఇస్తూ ప్రపంచంలో ఎక్కడైనా యుద్ధాలు ప్రోత్సహిస్తూ ఆ యుద్ధాల్లో ఈ ఆయుధాలను అమ్ముకుంటూ తద్వారా ఆ సమాజాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. ఈరోజు మనం చూస్తే ఇరాన్ మీద యుద్ధం కానీ, గతంలో భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం కానీ, అనేక రకరకాల యుద్ధాల్లో అమెరికా తన ఆయుధాలని అమ్ముకుంటూ తద్వారా లాభం పొందుతూ ఇతర దేశాలని, పేద దేశాలని నష్టానికి గురి చేస్తూ ఉంది. అమెరికా స్వాతంత్రం సాధించి 250 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జనచైతన్య వేదిక అమెరికా ప్రజలకి, అమెరికాలో ఉన్న భారతీయులకి అభినందనల్ని తెలియజేసుకుంటున్నాను.